తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా అమలు కానుంది. ఉద్యోగులకు 1.02 కోట్ల రూపాయల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని 5.14 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుందని భట్టి విక్రమార్క తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి చేర్చే ప్రభుత్వ ఉద్యోగులను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం తమ కుటుంబ సభ్యులుగా భావిస్తోందని అన్నారు. ఇక ప్రమాద బీమాకు సంబంధించిన ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రముఖ బ్యాంకర్స్ తో సంప్రదింపులు చేపట్టామని భట్టి తెలియజేశారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలను సైతం ప్రతి నెల క్రమం తప్పకుండా దశలవారీగా విడుదల చేస్తూ వస్తున్నామన్నారు. ఉద్యోగులకు ప్రమాద బీమాకు సంబంధించి ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, జెన్కో పరిధిలోని ఉద్యోగులందరికీ కోటికి పైగా ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రభుత్వ చొరవతో చేపట్టిన ₹1,00,00,000 పైగా ప్రమాద బీమా కార్యక్రమంతో ఇప్పటికే సింగరేణిలో 38,000 మంది రెగ్యులర్ ఉద్యోగులతో పాటు 71,387 మంది విద్యుత్ ఉద్యోగులకు ప్రమాద బీమా అందుబాటులోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఇదే తరహాలో ప్రభుత్వ ఉద్యోగులకు సైతం 1.02 కోట్ల ప్రమాద బీమాను అమల్లోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు.